హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులు స్వాగతం. సో వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈరోజు మార్కెట్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 180 పాయింట్లు దగ్గర దగ్గర 200 పాయింట్లు తగ్గి మళ్ళీ అక్కడి నుంచి అందుకుని ఫ్లాట్ అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ క్లోజ్ అయింది. అంటే 180 పాయింట్లు రికవర్ అయింది. ఇంతకీ ఏంటంటే పెరగలేదు కానీ మార్కెట్ పడలేదు. 23,500 550 రేంజ్లో సపోర్ట్ వచ్చింది. అండ్ ఇట్ టుక్ సపోర్ట్ అండ్ కేమ్ బ్యాక్, స్టేజ్ డే కమ్ బ్యాక్. చాలా చాలా బాగా రికవర్ అయింది. ముఖ్యంగా ఏంటంటే నిఫ్టీను టీసీఎస్ పెరిగాయి. నిఫ్టీ టీసీఎస్ చాలా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశాయి. బట్ మార్కెట్ తగ్గే షేర్లు ఎలాగో తగ్గాయి. నిఫ్టీ 50లో కూడా, నిఫ్టీ 50లో చెప్పాలంటే చాలా షేర్లు అంటే తగ్గడానికి తగ్గాయి. బట్ ఎస్, ఈ రిలయన్స్ ఒకటిను టీసీఎస్ కాపాడాయి. ఫ్లాట్ బాగానే ఉంది. ఏంటి మార్కెట్ అంటే అంతే, రేంజే, పెరగటం లేదు తగ్గటం లేదు. తగ్గితేనేమో కొద్దిగా రికవరీ వస్తున్నది, పెరిగితేనేమో కుప్పకూల్చే పడేస్తున్నారు. గట్టిగా కానీ 2 రోజులు కానీ పెరిగిందంటే 3వ రోజును 4వ రోజును గట్టిగా పడేస్తున్నారు. ఇది ఇలాగే ఉంటుంది ప్రస్తుతానికి. అంటే రిజల్ట్స్ టైం ఏంటంటే వాలటైలిటీ ఎక్కువగా ఉంది. చూసారా ఈరోజు ట్రేడర్కి చాలా కష్టం ఇలాంటి సెషన్స్. ఎందుకంటే చాలా ఘోరంగా పడిపోతున్నది, పెరిగిపోతున్నది, చాలా సడన్ గా వస్తున్నది. కొంచెం డిఫికల్ట్ టు మానిటర్ దీస్ సిచ్యువేషన్స్. అదే విషయం. తర్వాత ఇంకా చెప్పాలంటే ఇప్పుడు టీసీఎస్ రిజల్ట్స్ ఒకటి, ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఒక్కోటి వస్తుంది కదా, దే టేక్ డైరెక్షన్. అందుకని ఆ రిజల్ట్స్ దే విల్ ఇన్ఫ్లుయెన్స్ ది మార్కెట్ డే టు డే బేసిస్ మీద. ఇట్లాంటప్పుడు టెక్నికల్స్ పనిచేయవు. టెక్నికల్ చార్ట్స్ చూసి ప్రయోజనం లేదు. ఎందుకంటే పైకి కిందకి పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వాలటాలిటీ ఇండెక్స్ అయితే మాత్రం జస్ట్ ఒక 1% 1.5% తగ్గింది వాలటాలిటీ ఇండెక్స్. రెండోది ఏంటంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మాత్రం బ్యాడ్గా ఉంది. ఎందుకంటే ఓపెనింగ్ బ్యాడ్ కదా, ఓపెనింగ్ తర్వాత బాగా తగ్గింది కదా, అందువల్ల ఏంటంటే మళ్ళీ లాస్ట్ మినిట్లో రికవర్ అయింది మార్కెట్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగా రికవర్ అయింది. అంత తొందరగా పడిపోయిన షేర్లు తిరిగి పెరగవు కదా. రేపు వస్తుంది అది. మార్కెట్ రేపు బాగుంటే, అట్లీస్ట్ పాజిటివ్గా ఉంటే, ఈరోజు తగ్గి రికవర్ అవ్వనివి నెక్స్ట్ రేపు అవ్వచ్చు. అందువల్ల ఏంటంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బాగోలేదు, నెగిటివ్గా ఉంది. మరి మార్కెట్ ఇలాగనే ఉంటుందా అంటే ఎస్, ఇలాగనే ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ వాలటైలిటీ రిజల్ట్స్ నడిచే కొద్దీ ఏదైనా బాగా మంచి రిజల్ట్స్ వస్తేనేమో పెంచేస్తారు. మళ్ళీ ఏదైనా బాగోలేదు అనుకుంటే మళ్ళీ పడేస్తారు. దిస్ విల్ కంటిన్యూ దిస్ విల్ కంటిన్యూ. మరి ఎప్పటి వరకు అంటే బడ్జెట్ వచ్చే వరకు. సో బడ్జెట్ వచ్చిన తర్వాత, బడ్జెట్ ఈజ్ అ బిగ్ ఈవెంట్. నేను చెప్పేది ఉంది, మీకు తెలియదే ఉంది. బడ్జెట్ ఈజ్ అ బిగ్ ఈవెంట్. దానివల్ల ఏంటంటే బడ్జెట్ వచ్చేటప్పటికి ఎస్, ప్రిపేర్ అవుతారు యుద్ధానికి. అది మనం చూడాలి. సో యాజ్ ఇన్వెస్టర్ కూల్గా కామ్గా ప్రశాంతంగా పడి ఉండటమే, ఏం చూడక్కర్లా. దేర్ మస్ట్ బి సమ్ న్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ తీసుకుంటే టెక్నికల్గా ఒకసారి చార్ట్ చూద్దాం, జస్ట్ ఫర్ ఐడియా. బ్యాంక్ నిఫ్టీ అయితే మరొకసారి 50,000కి దిగువ వెళ్ళింది కానీ మొత్తానికి 50,000 క్రాస్ అయి పైకి వచ్చింది, నిలబడింది. ఇది పొజిషన్. ఇది తగ్గటం లేదు, పెరగటం లేదు. ఇక్కడికి తగ్గటానికి
ఏదైనా స్పెషల్గా రీజన్ కావాలి, అలా అట్ ది సేమ్ టైం పెరగటానికి కావాలి. రేపు వీక్లీ సెటిల్మెంట్ ఎలా ఉంటుంది? వీక్లీ సెటిల్మెంట్ ఒక నిఫ్టీకి మాత్రమే పరిమితం. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. సో ఒకసారి లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఏంటి మన ఆప్షన్ చైన్ ఒకసారి చూద్దాం. ఆప్షన్ చైన్లో విల్ గెట్ సమ్ ఐడియా. ఆప్షన్ చైన్ బట్ ఇప్పుడు నిఫ్టీ ఇప్పుడు ట్రేడింగ్ ఏంటంటే నిఫ్టీ లాట్ సైజ్ పెంచేశారు కదా, 75 చేశారు. 25 ఉండేదాన్ని 75 చేశారు. దాంతో ఎక్కువ వాల్యూమ్ చేయటం కష్టం. ఇప్పుడు 23,688 అంటే 23,700 దగ్గర ఉంది మార్కెట్. 500 చిల్లర అంత పడిపోయింది. 23,700 దగ్గర ఎక్కడ ఉంది, ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి 23,700. 23,700 దగ్గర 1,08,000 కాంట్రాక్ట్లు ఉన్నాయి. 58 రూపాయలు ఏది ప్రైస్, ఆప్షన్ ప్రైస్ 23,700 దగ్గర. ఇక్కడేమో 77 ఉంది, ఇక్కడ 76,000 కాంట్రాక్ట్లు ఉన్నాయి. అంటే ప్లస్ సైడ్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, కాల్ సైడ్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, పుట్ సైడ్ తక్కువ ఉన్నాయి. మరి 23,700 దగ్గర 23,700 దగ్గర దీని ప్రైస్ 77 రూపాయలు అంటే దగ్గరలో ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే రేపు మార్కెట్లో కోలాహలం అంత ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడేమో 12-13 రేంజ్లో ఎంప్లాయిడ్ వాలటైలిటీ ఉంది. ఇక్కడ చూడండి 12.85 ఎంప్లాయిడ్ వాలటైలిటీ, ఇక్కడేమో 14.97 ఎంప్లాయిడ్ వాలటైలిటీ. అంటే పుట్లు కొనుక్కునే వాళ్ళు ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారనమాట. సో పుట్లు ఎక్కువ కొంటున్నారు కాబట్టి అలా అని చెప్పి ఉందా అంటే అన్ని కరిగిపోయినాయి, పుట్లు కాంట్రాక్ట్లు కరిగిపోయినాయి. సో వాలటైలిటీ ఇండెక్స్ ఇంప్లాయిడ్ వాలటైలిటీ ప్రకారం అయితే పెద్ద అలజడి ఏమి లేదు. పెద్ద బిగ్ మూమెంట్ ఏమి ఉండకపోవచ్చు రేపు. 100-150 పాయింట్స్ మ్యాక్సిమం, 100-150 పాయింట్స్ రేంజ్ ఉండొచ్చు, అంతకుమించి ఉండకపోవచ్చు. అయితే విత్ ఇన్ దట్టే చాలా వాలటైలిటీ ఉండొచ్చు, ఎందుకంటే ఈ రోజు కూడా వాలటైలిటీ గమనించాము. మరి రేపు రిజల్ట్స్ ఏ ఇప్పుడు రేపు ఏది వస్తున్నది, టీసీఎస్ వస్తున్నది అనుకుంటాను కదా. కొద్దిగా పెద్ద స్టాక్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అవి దే మేక్ ఏ బిగ్ ఇంపాక్ట్. లెట్స్ సి. అంతకుమించి ప్రత్యేకించి మార్కెట్లో ఏమీ కనిపించడం లేదు. కొన్ని రోజులు 2 రోజులు పెరుగుతున్నారు, 2 రోజులు తగ్గుతున్నారు. బెటర్ వెయిట్ అండ్ వాచ్. మార్కెట్లో ఏమి అసలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించకూడదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. కామ్గా ఊరుకోవటం మంచిది. అదండి విషయం. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ నైట్.